మన పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలకి ఆ పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని తాగమంటారు కదా! ఇదేదన్నా చాదస్తమా? లేదా నిజంగా పిల్లలు తెల్లగా పుడతారా? లేదంటే దాని వెనకాల ఏదైనా మెడికల్ రీజన్ ఉందా? తెలుసుకుందామా? మన పెద్దవాళ్ళు చెప్పిన ప్రతిదీ చాదస్తమేం కాదు. కొన్నిటికి మెడికల్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే కుంకుమ పువ్వు డైజెషన్ కి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా మూడ్ స్వింగ్స్ ని కొంచెం తగ్గిస్తది. కొంతవరకు నిద్ర పట్టడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మరి దీనిలో చాదస్తం ఏంటంటే పిల్లలు తెల్లగా పుట్టడం. కుంకుమ పువ్వు వల్ల పిల్లలు తెల్లగా ఏం పుట్టరండి. జెనెటిక్స్ ని బట్టి డిపెండ్ అయి ఉంటది. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ కలర్ ని బట్టి బేబీ రంగు కూడా ఉంటుంది. సో మదర్ అది తింటే బేబీ తెల్లగా పుడుతుంది, సాఫ్రాన్ మిల్క్ తాగితే పుడతారు, ఇవన్నీ జస్ట్ మదర్ హెల్త్ కోసమే కానీ బేబీ తెల్లగా పుట్టడానికి అయితే కాదు. కానీ ఈ కుంకుమ పువ్వుని పాలల్లో 1 or 2 స్ట్రాండ్స్ వేసుకొని తాగండి, సరిపోతుంది. అండ్ ఫస్ట్ 3 నెలల అవాయిడ్ చేయడం మంచిది. సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4th మంత్ నుంచి యూస్ చేయొచ్చు. మరి ఈ కుంకుమ పువ్వుని ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎంత వాడాలి తెలుసుకున్నారు కదా. తెలియని వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి.